వెల్కమ్ టు ధరణి టీవీ. ఈ రోజు న్యూస్ అప్డేట్స్ ఏంటో చూద్దాం. పిల్లల గారికి వారికి కూడా ఎక్స్పీరియన్స్ ఉంది. ఈ సందర్భంగా తెలంగాణ సాంస్కృతిక సభ చైర్పర్సన్ గా మొట్టమొదటిసారిగా తొలిసారిగా కరీంనగర్కి వచ్చిన సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన సందర్భంగా మీ తప్పట్ల మధ్యన డాక్టర్ జి వెంగళ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. తెలుగు భాష సాంస్కృతిక శాఖ సహకారంతో కరీంనగర్ ఫిల్మ్ సొసైటీ ఆధ్వర్యంలో లఘు చిత్రాలకు అవార్డు ఇవ్వడం జరుగుతుంది. దానికి ముందుగా అభినందనలు. ముందుగా పొన్నం ప్రభాకర్ అన్న గారికి, అట్లాగే మన కలెక్టర్ ప్రమీల గారికి, మా డైరెక్టర్ అన్న గారికి, మామిడి హరికృష్ణ గారికి, అట్లాగే శ్యామ్ అన్న గారికి, అశోక్ అన్న గారికి, జూబీ పెద్దలందరికీ, అట్లాగే ముందున్న డైరెక్టర్స్ కి, నిర్మాతలకి, యాక్టర్స్ కి, సహా నటులకి, అట్లాగే తెలంగాణ సాంస్కృతిక శాఖ ఆర్టిస్టులకు, కళాకారులకు, అక్కలకు, చెల్లెలకు అందరికీ మీ గద్దర్ నా బిడ్డ మీ చెల్లి తరఫున కళాభివందనాలు. ఇక్కడ మామిడి హరికృష్ణ అన్న మాట్లాడినాక అన్న అదే నోట్స్ ప్రిపేర్ అయినాను. సో మామిడి హరికృష్ణ అన్న మాట్లాడినాక, మేడం మాట్లాడినాక ఒక పిక్చరైజేషన్ వచ్చింది. మనం వాట్ ఈస్ ఎ షార్ట్ మూవీ అని నాకు తెలిసిన ఒక 3 విషయాలు నేను నిర్మోహటంగా నిర్భయంగా చెప్పాలనుకుంటున్నాను. ఒక మూవీ ముందుగా చెప్పాలంటే సొసైటీ గురించి ముందుగా మన కరీంనగర్ పైడి జయరాజన్న గారికి పాదాభివందనాలు. ఈ కరీంనగర్ గడ్డ నుంచి ఒక తెలుగు గడ్డ నుంచి, ఒక డ్రౌట్ ఏరియా నుంచి, అంటే తెలంగాణ అంటేనే డ్రౌట్ ఏరియా అంటారు. సో ఒక డ్రౌట్ ఏరియా నుంచి చాలా కష్టాలు, కన్నీళ్ళు, తిండి లేని, ఉత్పత్తి లేని ఒక గడ్డ నుంచి భారత చరిత్రలో, భారత ఫిలిం ఇండస్ట్రీ సెక్టర్ లో తన వంతు ముద్ర వేసి ఒక చరిత్ర సృష్టించిన పైడి జయరాజన్న గారికి మనం అందరము పాదాభివందనాలు చేయాలి. ఇందులో ఇక్కడ పెద్దలు మాట్లాడిందే తీసుకొని నేను మాట్లాడతాను. మొదటిది, ఒక సినిమా అంటే 10 పదాలు, ఒక 1000 పదాలు చెప్పడం వేరు, ఒక చిత్రం చూపెట్టడం వేరు. ఒక చిత్రం ఇందాక అన్నట్టు ఒక గుర్రె మురికితే నేను ఒకలాగా దాన్ని తీసుకుంటాను, ఇంకొకలాగా తీసుకుంటారు. చదువుకున్న వాళ్ళు ఇంకొకలాగా విజువల్ చేస్తారు, చదువు రాని వాళ్ళు ఇంకోలా విజువల్ చేసుకుంటారు. కూలి పని చేసేవాడు ఇంకొక విజువల్ చేసుకుంటారు, రైతు కూలి ఇంకొక విజువల్ చేసుకుంటారు, ఒక డాక్టరేట్ ఇంకొక విజువల్ చేసుకుంటారు. అట్లాగే ఒక పొలిటీషియన్ ఇంకొక పిక్చరైజేషన్. అంటే ఒక పిక్చర్, ఒక చిత్రం 1000 పదాలు మాట్లాడండి అది చెప్తుంది. చిన్నప్పటి నుంచి చూసుకుంటూ వస్తున్నాం. మొదటి ఈ 40 ఏళ్ల చరిత్రలో గురించి మాట్లాడతాం. ఒకప్పుడు చిన్నప్పుడు మేము చూసిన సినిమా భగత్ సింగ్ సినిమా చూస్తే నేను మీసాలు తిప్పి యుద్ధానికి రెడీ అయితే అన్న స్ఫూర్తిని నింపింది నా లాంటి చిన్న చిన్న పిల్లలకు. ఇప్పటికీ అదే స్ఫూర్తి, అదే ధైర్యం, అదే నిజాయితీ ఇంకా నడుస్తుంది. ఈ స్థాయికి నిలబడిందంటే ఆ భగత్ సింగ్ సినిమా. అలాంటి సినిమాలు ఎన్నో వస్తున్నాయి, అలాంటి షార్ట్ ఫిలిమ్స్ ఎన్నో వస్తున్నాయి. ఎంతమంది యువతని సరైన దారిలో నడుపుతుంది అని ఆలోచించాల్సిందిగా నేను ఈ సినీ మండలిని కోరుతున్నాను. అట్లాగే మన తెలంగాణ ఫిలిం ఛాంబర్ని కూడా నేను ఈ వేదిక మీద నుంచి కోరుతున్నాను. అదే మూవీ ఒక దొంగని దొరలాగా చూపిస్తే, ఒక సామాన్యమైన మనిషి, ఒక అట్టడుగుమైన మనిషి, ఒక రైతు బిడ్డ, ఒక కూలి బిడ్డ, ఒక కలెక్టర్ బిడ్డ ఏమి కావాలనుకుంటారు? అరే నేను దొంగ కావాలనుకుంటారు. వెరీ సింపుల్. సో ఆ విధంగా ఇప్పుడు చూస్తే దొంగతనాలు ఏ విధంగా జరుగుతున్నాయంటే ఈ మూవీస్ చూసి దొంగతనాలు జరుగుతున్నాయి అంటున్నారు. సో కైండ్లీ డోంట్ మైండ్, మనం తీసే ప్రతి ఒక్క సినిమా మొదటిది చేయాల్సిందంటే ప్రతి ఒక్క సినిమా
నిజాయితీగా మన మానవ సమాజాన్ని అభివృద్ధి పరిచేలాగా, మానవ విలువలని పెంచేలాగా, రానున్న తరానికి పూలబాటలు వేసేలాగా ఉండాలని నేను మీ అందరిని కోరుతున్నాను. అది మొదటిది నేను సినిమాల నుంచి చూసి ఇన్స్పైర్ అయ్యి నేర్చుకోవడం. రెండవది, ఇప్పుడున్న తరం ఒకటే విషయాన్ని పట్టుకొని నేను షార్ట్ మూవీస్ తీస్తున్నాను అంటే ఎవరు చూడు షార్ట్ మూవీస్ తీస్తున్నారు, ఎవరు చూడు షార్ట్ మూవీస్ తీస్తున్నారు. అంటే మేడం అన్నట్టు ఫోన్ ఉంటే చాలు, నువ్వు అది నేను ఇది, దట్స్ ఇట్. అది దానికి కంటెంట్ ఏంటి, దానికి జీవం ఏంటి, దానికి జీవాంత ఏంటి, దానికి చరిత్ర ఏంటి? ఇందాక అన్నట్టు చరిత్ర చదివారా? కన్నీళ్ళు తెలుసా? చెమట చుక్కల బాధ తెలుసా? ఆనందం తెలుసా? ఆవేశం తెలుసా? అది తెలవకుండా నువ్వు ఏం చిత్రం తీస్తున్నావు బాబు? సో ఇది రెండోది మనం గమనించాల్సింది. షార్ట్ ఫిలిమ్స్, ఎవ్రీబడి ఆర్ డూయింగ్ షార్ట్ ఫిలిమ్స్, ఎవ్రీబడి ఆర్ కమింగ్ ఆన్ ఇన్స్టాగ్రామ్స్, ఎవ్రీబడి ఆర్ కిల్లింగ్ దేర్ టైం. డోంట్ కిల్ ద టైం. టైం ఇట్ సెల్ఫ్ ఇస్ ద లైఫ్, టైం ఇట్ ఇస్ ద వెల్త్, టైం ఇట్ సెల్ఫ్ ఇస్ హిస్టరీ అనేది తెలియజేయాల్సిన బాధ్యత ఈ లఘు చిత్రాలకు ఉంది. ఎందుకంటే ఒకప్పుడు టీవీ అని మూవీ చూడాలంటే తల్లిదండ్రులు తీసుకొని పోయేవారు, ఆ టైం ఉండేది దూరదర్శన్. కానీ ఇప్పుడు 2 ఏళ్ల పిల్లోడు, 1 ఏళ్ల సంవత్సరం పిల్లోడు ఫోన్స్ పట్టుకొని షార్ట్స్ చూస్తున్నాడు, మూవీస్ చూస్తున్నాడు. దట్ ఈస్ ఇంపాక్టింగ్ ద హెల్త్, లైఫ్ అండ్ ద కెరియర్ ఆఫ్ ద చిల్డ్రన్స్ అండ్ ద సొసైటీ. సో నేను ఈ వేదిక నుంచి మన ఫిలిం ఇండస్ట్రీ ఛాంబర్స్ అన్నగారికి కోరుతున్నానంటే ఖచ్చితంగా దాన్ని కూడా నియంత్రించాల్సిన బాధ్యత మన ప్రభుత్వానికి, మన సమాజానికి, అందరికీ ఉందని నేను తెలియజేస్తున్నాను. మూడో విషయం ఏంటంటే, ఫిలిం అనగానే నేను ఈరోజు అంటే చరిత్ర చదువుకుంటూ వస్తున్న మన తెలంగాణలో ఫిలిం ఇండస్ట్రీ ఏ విధంగా ఉంది, అట్లాగే ఎంతమంది ఆర్టిస్టులు ఉన్నారు, ఎంతమంది నిర్మాతలు ఉన్నారు. నేను రీసెంట్ గా గద్దర్ అవార్డ్స్ కోసం వచ్చినప్పుడు నేను కూడా గద్దర్ అవార్డ్ కమిటీలో మెంబర్ కాబట్టి ఫిలిం ఛాంబర్ పోవడం జరిగింది, తిరగడం జరిగింది. మనం కొన్న రమణ గారిని కోరుతున్న, అట్లాగే పెద్దలందరూ కోరుతున్నాం, మన తెలంగాణ ఫిలిం సొసైటీని బలోపేతం చేయాలని కోరుతున్నాం. మన తెలంగాణ సంస్కృతిని, మన తెలంగాణ ప్రజల బాధలని, కష్టాలని, కన్నీటిని, రక్తం చిందించిన యుద్ధ రూపాన్ని ప్రపంచ చరిత్రలో ఎక్కడ లేని విధంగా శాంతియుతంగా జరిగిన ఆ చరిత్రని మన ఫిలిమ్స్ తోని ప్రజలకు మరొక్కసారి తీసుకుపోవాల్సిన ఆవశ్యకత ఎంతగానో ఉంది అని నేను ఈ వేదిక మీద నుంచి తెలియజేసుకుంటున్నాను. బండి గట్టి నాకు రాగం తాళం రాదన్న, గుండెల నుంచి పాడుతున్న పాట. సో కెన్ యు డోంట్ మైండ్. బండి గట్టి చుట్టూ సూర్యపేట ఇది మనసులకు ఇక్కడ చుట్టుపక్కల నుంచి పోవద్దు. ఇది చెవుల నుంచి గుండెలు కదిలించి చచ్చే అంత వారికి ఆ గుండె రిధంలో డక్ 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 నువ్వు ఉండే బాదు దాని పక్క గోలుకొండ కిలా కింద నైజాము సర్కారోడా నీ కోరి గర్దం కొడుకో నైజాము సర్కారోడా. పొడుస్తున్న పొత్తు మీద నడుస్తున్న కాలమా పోరు తెలంగాణమా కోట్లాది ప్రాణమా బలే 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 హా. ఇప్పుడు ఇందాక అన్నట్టు మనం దాన్ని పిక్చరైజ్ చేసుకున్నాం, అవునా? ఆ పిక్చరైజేషన్ లో మన మనసు, మన ఆత్మ, మన బుర్ర, మన శక్తి ఏమైంది? పోరాటం వైపు తిరిగింది, సాధన వైపు తిరిగింది. సమాజం కోసం మనమంతా ఒకటి, మన కోసం ఒకటి, మనమే రేపు జీవితం అని ఒక ఉత్పత్తిని మనలో కలిపింది. అలాంటి శక్తిని లఘు చిత్రాల్లో రావాల్సిందిగా నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. మీ బిడ్డగా చరిత్ర మారుద్దాం,
సినిమా చరిత్ర మారుద్దాం. సినిమా గాని, పాట గాని, ఆట గాని, మాట గాని నేను చిన్నప్పుడు 10 ఏళ్ళు ఉన్నప్పుడు విన్నా. కల్చరల్ ఇన్వేషన్, సోషల్ ఇన్వేషన్, టెక్నాలజికల్ ఇన్వేషన్ అంటే దాడి. మన సమాజం మీద సోషల్ దాడి, ఎకనామికల్ దాడి, కల్చరల్ దాడి, టెక్నాలజికల్ దాడిని తిరిగి కొట్టాలని, తిరిగి తిప్పి కొట్టాలని ఈ వేదిక మీద నుంచి సహృదయంతో మిమ్మల్ని కోరుకుంటున్నాం. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అట్లాంటి మంచి సినిమాలు ఎంచుకొని మన కలెక్టర్ గారు ఒక 100 సినిమాలను స్కూళ్ళలోకి పంపించినారు. చాలా ఎక్సలెంట్ మూవీస్ ఎందుకంటే అక్కడ ప్రదర్శించే అవకాశం. ఇప్పటి వరకున్న న్యూస్ అప్డేట్స్. మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీ ధరణి టీవీ.